బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నగరంలోనూ వర్షం కురుస్తోంది. సిటీ సెంట్రల్తో పాటు మరికొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నంతో పాటు చాలా ఏరియాల్లో ముసురు పడుతుంది. కొన్ని ఏరియాల్లో ఉదయం నుంచే జల్లులు కురుస్తున్నాయి. ఇక సిటీలో వర్షంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం పూట మండేటువంటి ఎండలు ఉండడం, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారిపోవడం, సాయంత్రం వేళ భారీ వర్షాలు కురవడం, ఇది హైదరాబాద్ నగర వాసులందరూ కూడా ప్రతిరోజు నిత్యం చూస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంతో ఎప్పుడు కూడా సాయంత్రం పూట టైం ఏదైతే ఆ జాబ్ టైం అయిపోయి ఆఫీసుల నుంచి బయటకు రాగానే వర్షం వెల్కమ్ చెప్తూ ఉంటుంది. దాంతో భారీ వర్షాల కారణంగా సాయంత్రం పూట రోడ్ల మీదనే ట్రాఫిక్లో కానీ వరద నీటిలో కానీ చిక్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రతిరోజు కూడా హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గత 5-6 రోజులు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షాలతోని ట్రాఫిక్ ఇటు వర్షం నీటితోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ వాసులు. అయితే ఈరోజు వరుణుడు కొంచెం కరుణించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కేవలం ముసురు వాతావరణమే ఉంది. సాయంత్రం పూట కూడా అదే కొనసాగుతుంది. ఇది రాత్రి వరకు కూడా కొనసాగి లేట్ నైట్ వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. దాని ప్రకారంగా కేవలం ముసురు వాతావరణం ఉండడంతో ఇటు బైకర్స్ కానీ లేకపోతే మిగిలిన వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఇళ్లకు సాఫీగా వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడింది. ట్రాఫిక్ కూడా అంటే కొన్ని చోట్ల సాధారణంగా ఉండే ట్రాఫిక్ ఉంది తప్ప ఎక్కడ కూడా అంతగా గంటల తరబడి చిక్కుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. దీంతో పాటు వాతావరణ శాఖ జిల్లాలకు కూడా అలర్ట్ను ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, మరోవైపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఏర్పడినటువంటి అల్పపీడనం ఏర్పడంతో దాని కారణంగా ఈరోజు ముసురు వాతావరణం ఉంది హైదరాబాద్ వాసులకు. అయితే కొన్ని జిల్లాలకు కొన్ని మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈరోజు కొన్ని జిల్లాలకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు ఈరోజు మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఏర్పడినటువంటి అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో రేపు ఉండేటువంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. అక్కడ ఉన్నటువంటి జిల్లాల ప్రకారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలు కాకుండా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అక్కడ కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఆయా జిల్లాల వాసులు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే హైదరాబాద్ వాసులకు మాత్రం కాస్త ఊపిరి సలుపుకొనిచ్చేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నిత్యం సాయంత్రం పూట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో భారీగా చేరేటువంటి వర్షం నీటిలో ఇళ్లకు వెళ్ళలేక నీటిలో ఉండలేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోలేక ప్రతిరోజు కూడా అవస్థలు పడినటువంటి ప్రజలకు ఈరోజు కాస్త ఈ ముసురు వాతావరణం అనేది ఒక ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు వాతావరణం చల్లగా ఉండడంతో నగరవాసులందరూ కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఉదయం ఎండలు ఉండడం, సాయంత్రం పూట వర్షాలు కూడంతో ఒక రకమైన అవస్థ పడ్డారు. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణం ఎక్కడ కూడా తీవ్రమైన ఎండలు లేవు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం అంతా కూడా మేఘావృతమైంది. చిన్న చిన్న చినుకులు తప్ప పెద్దగా ఇబ్బంది పడలేదు. సాయంత్రం పూట ముసురు వాతావరణం ఉన్నది, అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవస్థలు లేవు. సాయంత్రం పూట ప్రశాంతమైనటువంటి వాతావరణం. హైదరాబాదు వాసులకు ఈరోజు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు, వర్షం అయితే ఈరోజు ముసురు వాతావరణంతో చల్లని వాతావరణం వాళ్ళకు స్వాగతం పలికిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని సచివాలయంలో బతుకమ్మ సంబరాల ఏర్పాట్లపై రివ్యూ చేశారు మంత్రులు జూపల్లి, సీతక్క, సురేఖ. గిన్నిస్ బుక్ రికార్డ్ బతుకమ్మ ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబరాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రముఖ సింగర్ గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను మంత్రులు ఆవిష్కరించి గడ్డం సంతోష్ను అభినందించారు. కార్యక్రమంలో ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టూరిజం శాఖ ఎండీ వల్లూరి క్రాంతి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేరు మార్చింది జీహెచ్ఎంసీ. ఫ్లైఓవర్కు రెండు వైపులా ఆర్చీలు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.
సెక్రటేరియట్ దగ్గర రద్దీ దృష్ట్యా 1996లో సెక్రటేరియట్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ను నిర్మించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. సర్కారు ఆసుపత్రుల్లోనూ అన్ని రకాల సేవలు అందుతుండటంతో ప్రైవేట్కు బదులుగా గవర్నమెంట్కి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నమ్మకాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కార్ దవాఖానాలను కార్పొరేట్ లుక్ ఇవ్వడంతో పాటు పేషెంట్లకు ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచేలా బ్రాండింగ్ చేయబోతున్నారు. ప్రయోగాత్మకంగా గాంధీ ఆసుపత్రిలో బ్రాండింగ్ చేపట్టనున్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నారు. దీనిపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణితో కలిసి మరింత సమాచారాన్ని శ్రీశైలం అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు బ్రాండింగ్ కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రైవేట్తో సమానంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా కేవలం సేవలనే కాదు ఆసుపత్రుల రూపురేఖలు కూడా మార్చాలని చూస్తుంది. ఇందులో భాగంగానే గాంధీ హాస్పిటల్ని మొదటి ప్రయారిటీ కింద తీసుకుంది. గాంధీ నుంచే బ్రాండింగ్ అనేది ప్రభుత్వం మొదలుపెట్టబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్లాన్స్ కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మనం గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. ఆమెను అడిగి దీనికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, బ్రాండింగ్ అనేది మనం ఇప్పటివరకు గవర్నమెంట్లో ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం బ్రాండింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. బ్రాండింగ్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది, ఎట్లా దాన్ని ప్లాన్ చేస్తున్నారు? మన తెలంగాణ గవర్నమెంట్, మన ఆనరబుల్ సీఎం గారు, మా మినిస్టర్ గారు అండ్ మా సెక్రటరీ గారు గాంధీ హాస్పిటల్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే దిస్ గాంధీ హాస్పిటల్ హ్యాస్ అన్ ఐడెంటిటీ. ఒకటి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్. నెక్స్ట్ థింగ్ ఇస్ ఈ గాంధీ దవాఖానా అన్నది మన ప్రతి ఇంట్లో ఏమన్నా అయితే గాంధీ దవాఖానా తీసుకుపోవాలా, మేజర్ ఇష్యూస్, మాస్ నంబర్స్ వచ్చినా కూడా గాంధీ దవాఖానలో అడ్మిట్ చేసినాం అన్న టాపిక్ మనకి వస్తుంది. సో ఈ గాంధీ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేసి మిగతా జనరల్ హాస్పిటల్స్ కూడా దీన్ని ఫాలో చేసి, ఇదంతా ఎందుకు అంటే మనము ఇది పేదల దవాఖానా. దీనికి మన పేదలకి ఇక్కడికి వచ్చినాక అబ్బా గాంధీ దవాఖానలో రష్ ఉంటుంది, క్యూలో నిలబడాలి, ఎంతసేపు పోతాము, మనకు పోతే ఎవరు చూడరు, లేకపోతే పైకి వెళ్ళమంటారు, కిందకి వెళ్ళమంటారు. అట్లాంటి బ్రాండింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటీరియర్స్ చేయడము లేకపోతే కలర్స్ వేయడం కాదు. పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ మన పేషెంట్ ఒక ట్రస్ట్, హాస్పిటల్ ఒక ఐడెంటిటీని పెంచడానికి మినిస్టర్ గారు మెయిన్ ఐడియా ఏంటంటే గాంధీ హాస్పిటల్కి చాలా ఫుట్ఫాల్స్ ఉన్నాయి. ఓపీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద స్టేట్, 2500 ఓపీ దాకా ఉంటుంది, మండే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి హాస్పిటల్కి మనం ఎలాగా పేషెంట్స్ ట్రస్ట్ గెయిన్ చేసి గాంధీ దవాఖానకే పోవాలా అని కార్పొరేట్ హాస్పిటల్స్ ధీటుగా ఇంకా పర్ఫామ్ ఎలా చేయాలన్న దాని మీద ఈ బ్రాండింగ్ అనేది స్టార్ట్ అయిందండి. సో దీనికి మనకి స్టార్టింగ్ నుంచి యాక్సెసిబిలిటీ, ఇప్పుడు పేషెంట్ రాగానే మనము వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయడము, అక్కడ కొంతమంది ఇప్పుడు నేను ఇటు వెళ్ళాలి అంటే కొంతమంది పిఆర్ఓస్ లాగా ప్రొవైడ్ చేయడము, సరే విజ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి లేకపోతే కొంచెం సిక్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా మనం వాళ్ళని తీసుకోవడము. అండ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చే వరకు లైన్స్ కనపడుతున్నాయి. మనం ఈ హాస్పిటల్ కట్టింది ఒక 23-25 years బ్యాక్. అప్పుడున్న ఓపీకి ఇప్పుడున్న ఓపీకి అసలు సంబంధమే లేదు. సో అవే 4 కౌంటర్స్ తోటి మనం ఇంకా నడిపించలేము. ఫార్మసీ కౌంటర్స్, ఓపీ నుంచి వచ్చినాక పేషెంట్స్ వాళ్ళు చూపించుకున్నాక మళ్ళీ వచ్చి ఇంకో క్యూలో ఫార్మసీలో నిలబడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా మాకు లాబీ అన్నది కొంచెము అటు ఇటుగా మూవ్మెంట్ లేకుండా, స్పేస్ లేకుండా, సో ఆ కంజెషన్ లాగుంది. అండ్ ఇంకోటి వాళ్ళకి ఎటు వెళ్ళాలి తెలీదు. మెయిన్ ఫుట్ఫాల్స్ ఉన్నది మెడికల్ ఓపీ, సర్జికల్ ఓపీ, ఆర్థో ఓపీ. దీంట్లో మెడికల్ ఓపీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఇట్లా ఎక్కువ పేషెంట్స్ వచ్చేది ఫీవర్స్ తోటి. అలాంటి ఓపీస్ని పాతకాలంలో మెడికల్ ఓపీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో అలా ఫుట్ఫాల్స్ ఉన్న డిపార్ట్మెంట్స్ని కిందికి తీసుకొచ్చి పేషెంట్స్ ఇప్పుడు మెడికల్ ఓపీకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఒక కలర్ ఐడెంటిటీ. ఎందుకంటే మనము ఈ బ్రాండింగ్ యాజ్ అ పార్ట్ సైన్ బోర్డ్స్ పెడతాము, ప్లస్ నేమ్స్ రాస్తాము, ఈ రూమ్ నెంబర్కి వెళ్ళండి అంటాం. కానీ లే పర్సన్ కూడా ఆ రూమ్కి ఇట్లా వెళ్ళిపోవాలి అంటే ఏదన్నా పాత్వే మనము ఐదర్ ఫ్లోర్ మీద కలర్ లైట్స్ కలర్ లైన్స్ పెట్టడము, లేదంటే మోస్ట్లీ
కలర్ లైట్స్ పెట్టి, ఇప్పుడు ఈ కలర్ పట్టుకుని వెళ్ళిపోమ్మా నువ్వు మెడికల్ ఓపీకి వెళ్ళిపోతావు, లేదా థియేటర్కి వెళ్తావు, లేకపోతే గైనిక్ వార్డ్కి వెళ్తావు అన్న కాన్సెప్ట్. ఫైనల్ ఏంటంటే పేషెంట్కి గాంధీ హాస్పిటల్కి వస్తే మంచిగా చూపించుకున్నాము, మంచిగా చూసినారు, మాకు మందులు అన్నీ అందినాయి అన్న సాటిస్ఫాక్షన్ తోటి వాళ్ళు బయటికి వెళ్ళి వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు స్ప్రెడ్ చేసి గాంధావాకానికి పోతే బాగా చూస్తారు, సర్కార్ మాకు అన్నీ ఇస్తుంది అన్న ఆ పేషెంట్ సాటిస్ఫాక్షన్, వాళ్ళ ఈజ్ ఆఫ్ కమింగ్ టు ద హాస్పిటల్ అండ్ గోయింగ్ బ్యాక్ సాటిస్ఫైడ్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బ్రాండింగ్ అండి. దానికి కొంచెం మనము లాబీ, ఇంటీరియర్స్ కార్పొరేట్ స్టైల్లో చేయాలి అంటే చేయగలము. లాబీ కొంచెం బాగా పెంచి వాళ్ళకి చైర్స్ అవన్నీ వేసి రిసెప్షన్ లాగా పెట్టి మే ఐ హెల్ప్ యూ డెస్క్ కౌంటర్స్ ఇంకా పెంచుకుని అండ్ వాళ్ళ అదర్ ఎమ్యూనిటీస్ లైక్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ కొంచెం సైన్ బోర్డ్స్ పెట్టి కన్వీనియన్స్ పెంచడానికండి బ్రాండింగ్ అన్నది. గవర్నమెంట్ హాస్పిటల్ బ్రాండింగ్ అంటే ఇది ఫస్ట్ టైం వచ్చిన టాపిక్ మన స్టేట్లో. సో గాంధీ హాస్పిటల్ మిగతా హాస్పిటల్స్కి ఒక మోడల్ హాస్పిటల్గా చేయాలన్నది మన గవర్నమెంట్, ఎస్పెషలీ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆలోచన. దానికి ఏమన్నా ప్లాన్ అనేది తయారు చేశారంటే ఒకవేళ తయారైతే ఎప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది? ప్లాన్ అన్నది మనము ఆర్కిటెక్ట్కి ఇచ్చామండి. అన్ని హాస్పిటల్స్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ద్వారా ఆర్కిటెక్ట్స్కి ఇచ్చాము, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్ ఇట్స్ టూ బిగ్, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ అవుట్ పేషెంట్ బ్లాక్ ఎక్కడైతే మనకి ఎక్కువ ఫుట్ ఫాల్స్ ఉన్నాయో అవుట్ పేషెంట్ బ్లాక్ స్టార్ట్ చేశారు. మనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆర్కిటెక్ట్స్. సో మన మినిస్టర్ గారు, సెక్రటరీ మేడం గారు 2-3 రివ్యూ మీటింగ్స్ తీసుకున్నారు, ప్రెజెంటేషన్స్ చూశారు. కానీ సార్ ఉద్దేశం ఏమంటే మనము ఫిజికల్గా అక్కడ ఉండి చూడాలి అని చెప్పి ఒక డేట్ ఒకటి కుదరలేదు సార్కి. వస్తారు త్వరలోనే గాంధీకి వచ్చి అతను చెప్పిన ప్లాన్ ప్రకారం మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పి కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ది చేస్తారండి. అదండి గవర్నమెంట్ సైడ్ నుంచి గాంధీ హాస్పిటల్కి బ్రాండింగ్ అని అంటే ఒక పేషెంట్స్కి ఒక నమ్మకం వచ్చే విధంగా దీన్ని తయారు చేయబోతున్నారు. అది జరిగితే కనుక గాంధీ హాస్పిటల్ మీద పేషెంట్లకు ఉండేటువంటి ఒక వ్యూ అనేది మారిపోతుంది. ఇక్కడికి వస్తే ఎట్లాంటి రోగమైనా నయమైపోతుందని ఇప్పటికే ఉంది. కాకపోతే ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కూడా ఇంకా చూరగొంటూ రాబోయే రోజుల్లో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఈ గాంధీ హాస్పిటల్ను మార్చడమే లక్ష్యంగా బ్రాండింగ్ అనేది చేయబోతున్నామని చెప్పి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. సృష్టి హాస్పిటల్పై కేసు నమోదు చేసింది. సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్కి పాల్పడ్డారు డాక్టర్ నమ్రత. త్వరలోనే డాక్టర్ నమ్రతను విచారించనున్నారు ఈడీ అధికారులు. దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి సరోగసీ పేరుతో వ్యాపారం చేశారు డాక్టర్ నమ్రత. సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్కి పాల్పడ్డారు. పిల్లలు లేని వారి దగ్గర నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారు డాక్టర్ నమ్రత. మరోవైపు సిటీ గోపాలపురం లిమిట్స్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో విచారణ చేస్తున్నారు సిటీ అధికారులు. పలు ఆధారాల కోసం సోదాలు చేస్తున్నారు. ఈ నెల 30న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ కాన్వొకేషన్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. ముఖ్య అతిథిగా ఇగ్నో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా కాంజిలాల్ పాల్గొంటారు. కార్యక్రమంలో ప్రఖ్యాత ప్రజాకవి, గాయకులు గోరేటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమ్ రావత్లకు గౌరవ డాక్టరేట్లు అందించనున్నారు. డిగ్రీలో 35, పీజీలో 51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరిస్తారు. అలాగే 2 ఖైదీలకు కూడా బంగారు పతకాలు అందివ్వనున్నట్లుగా వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి వెల్లడించారు. గురువారం క్యాంపస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కాన్వొకేషన్కి సంబంధించి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈసారి సర్టిఫికెట్లు పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఇవ్వబోతున్నాం. అంటే ఎటువంటి ట్యాంపరింగ్ కానీ, ఎటువంటి డూప్లికేషన్ కానీ, ఎటువంటి ఫ్రాడ్స్ కానీ లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇది పూర్తిగా ఒక డిజిటల్ సెక్యూరిటీ సిస్టంలో ఉంటుంది. ఈ ఏడాది కాన్వొకేషన్లో ప్రధానంగా మేము ఒక కొత్త ఒరవడికి అంబేద్కర్ యూనివర్సిటీ
పోతున్నది. గతంలో కంటే ఒక భిన్నమైనటువంటి మార్గంలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రయాణం చేస్తుంది. మీ అందరికీ చాలామందికి తెలుసు, ఇప్పటికే మీరు మీ వార్తా కథనాల్లో వాటి గురించి రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఓపెన్ యూనివర్సిటీలో ఎంప్లాయబిలిటీ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి ఒక 3-4 రకాల సంపాదన మార్గాల్ని, ఆదాయ మార్గాల్ని విద్యార్థులకు అందించేటువంటి కార్యక్రమాలని రూపొందించడం జరిగింది. ఒకటి స్కిల్స్ అందివ్వడం, వాళ్ళకు సంబంధించినటువంటి వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళలో ఉద్యోగాలకి భవిష్యత్తుకి అవసరమయ్యేటువంటి స్కిల్స్ని అందించడానికి 3-4 రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళలో ఎంటర్ప్రెనర్ స్కిల్స్ని, అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తుని వారు నిర్దేశించుకోగలిగే సామర్థ్యాన్ని, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అందించడానికి వీహబ్ మీ అందరికీ తెలుసు మా క్యాంపస్లోనే ఉంటుంది. వీహబ్ అనేది దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక సెంటర్. దాని ద్వారా మా దగ్గర చేరుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా దాదాపు ప్రతి సంవత్సరం ఒక 2000 మందికి మేము శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాం. 6 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణలో సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళే ఇంక్యుబేషన్, అదేవిధంగా వాళ్ళే సపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళే స్టార్టప్ కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ మొత్తాన్ని ఏర్పాటు చేయడానికి మేము వీహబ్ తోటి ఒక అవగాహన చేసుకున్నాం. ఇట్లా ఈ 2 రకాల వాళ్ళకి శిక్షణతో పాటు ఉద్యోగ ఉపాధి మార్గాలను ప్రవేశపెడుతున్నాం ఈ ఏడాది నుంచి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీతో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ సంతోషించారు. కానీ జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చినా వ్యాపారులు మాత్రం పాత జీఎస్టీ ప్రకారమే రేట్లు వేస్తున్నారు. దీంతో ఈ పన్ను తగ్గింపు లాభం దుకాణదారులకే ప్రయోజనకరంగా ఉంది తప్ప మాకేం లేదంటున్నారు కామన్ పబ్లిక్. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. 18-12% జీఎస్టీ స్లాబ్లో ఉన్న చాలా వస్తువులు కూడా ఇప్పుడు 5% పరిధిలోకి వచ్చాయి. అయితే 5%లో ఉన్న జీఎస్టీ 0 స్లాబ్కి వచ్చాయి. కానీ సరుకుల ధరలైతే తగ్గడం లేదని వినియోగదారులు అంటున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్తో పాటు చిన్న సూపర్ బజార్లలో కూడా ధరలు తగ్గించలేదు. పాత స్టాక్పై ఉన్న ధరను జీఎస్టీ తగ్గింపుతో ధర వేయాలి. కానీ అలా కాకుండా ఎంఆర్పీ ఉన్న ధరతోనే విక్రయిస్తున్నారు. ఎప్పుడైనా ధరలు పెరిగితే మాత్రం రాత్రికి రాత్రి వాటిపై స్టిక్కర్లు వేసి విక్రయిస్తారు. అదే ఇప్పుడు ధరలు తగ్గితే మాత్రం తగ్గించడం లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇంప్లిమెంట్ అయితే గవర్నమెంట్ చేశారు, బట్ గ్రౌండ్ రియాలిటీలో ఇప్పుడు మనం చాలా షోరూమ్స్, మన మాల్స్కి, చిన్న చిన్న షాప్స్కి వెళ్తుంటే అక్కడ మాత్రం గ్రౌండ్ రియాలిటీలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో దాని గురించి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు మేము ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాం కదా, అది పాత జిఎస్టీలోనే ఉంది, బట్ అది ఇంకా గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాలేదు. సో అందువలన మేము పాత రేట్స్కి అమ్ముతాము, ఇంకా అది కొత్త స్టాక్ వస్తే దానికి మేము కొత్త రేట్స్ వస్తామని చెప్తున్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబ్లతో దసరా, దీపావళి పండుగల ముందు సరుకుల ధరలు తగ్గుతాయని ప్రజలంతా ఆశించారు. కానీ వ్యాపారులు తగ్గిన ధరల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించడం లేదు. ముఖ్యంగా పేరున్న సూపర్ మార్కెట్లు, ప్రముఖ వ్యాపార సంస్థలు, చిన్నపాటి సూపర్ బజార్లలో ధరల తగ్గింపు కనిపించడం లేదు. జీఎస్టీ తగ్గిందని ఆనందపడుతూ వస్తువులు కొనడానికి వస్తే ఇక్కడికి వచ్చాక అవే పాత రేట్లు వేస్తున్నారని వాపోతున్నారు జనం. అధికారులు పట్టించుకొని కొత్త జీఎస్టీ అమలు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్టేషనరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, ఇక్కడ చూస్తే ఇది 5%, దానికి 18% వేస్తారు. ఇంకొకటి డైరీ ప్రోడక్ట్ తీసుకున్నాము, అది 0%, దాన్ని 5% తీసుకున్నారు. అంటే ఈ దసరా కాలంలో వాళ్ళు దసరాకి ఫెస్టివల్ కోసమే మేము చేశాము అన్నట్టు ఏదైతే చెప్తున్నారో అది ఇప్పుడు పేద ప్రజలకు అందట్లేదు. తప్పకుండా ఈ జిఎస్టీ ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే ఈ అన్ని సూపర్ మార్కెట్లే కానీ ఇంకా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మీరు తొందరగా తనిఖీ చేసి అమలు ఆచరణలో ఉన్నాయో లేవో అని తొందరగా చూసి పేద ప్రజలకి న్యాయం జరగాలని కోరుతున్నాం. జీఎస్టీ స్లాబుల్లో మార్పుతో పాత స్టాక్ మీద ముద్రించి ఉన్న ఎంఆర్పీను మార్చి కొత్త ధరలతో స్టిక్కర్ వేసేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 9వ తేదీనే మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ తయారీ సంస్థలు, విక్రయించే వ్యాపార సంస్థలు వాటిని పాటించడం లేదు.
స్టేషనరీ ఐటమ్స్ పైన జీఎస్టీ 18 నుంచి 5% తగ్గించినా ప్రస్తుతం అదే 18% జీఎస్టీతో బిల్లు వేస్తున్నారంటున్నారు పబ్లిక్. డైరీ ప్రోడక్ట్స్ను 5% నుంచి 0 స్లాబ్కు తీసుకువచ్చిన 5% జీఎస్టీ వేసి బిల్లు ఇస్తున్నారంటున్నారు. ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారుడికి చేరకపోతే ప్రభుత్వ ఉద్దేశం ఎలా నెరవేరుతుందని ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇది ఆఫీసర్లు కానీ ముందుగా ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు, షాప్స్ వాళ్ళు దయచేసి మీరు దీన్ని అవగాహన చేసుకొని స్టాక్ చూపించుకొని ప్రజలకు తగ్గించి ఇవ్వాలి ఈ జీఎస్టీ ప్రకారం అని కోరుతారు. అదే వెహికల్స్ లాంటి పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి చూడండి, ఇప్పుడు కార్లు కానివ్వండి, 10 సీట్ లోపల ఉన్న వెహికల్స్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు తగ్గినాయి రండి కొనుక్కోండి, తగ్గినాయి రండి, ఇంత జీఎస్టీ తక్కువైంది అంత జీఎస్టీ. మరి వాళ్ళు చేస్తున్నారు తగ్గినాయి రండి అన్నప్పుడు మరి మీరు కూడా తగ్గించాలి కదా. ఇది ధర్మం ప్రకారంగా తగ్గించి మధ్యతరగతి ప్రజలకు మీరు మంచి ఈ దసరా ముందు మేలు చేస్తారని ఆశిస్తూ, కొన్ని సూపర్ మార్కెట్లలో మాత్రం ఎంఆర్పీ సవరిస్తూ స్టిక్కర్లు వేయకపోయినా ఫైనల్ బిల్లో తగ్గిన జీఎస్టీ ప్రకారమే బిల్ వేస్తున్నామని చెబుతున్నారు. అన్ని ప్రోడక్ట్స్కి స్టిక్కరింగ్ వేయడం ఇబ్బంది కాబట్టి బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి ఆయా తగ్గిన జీఎస్టీ ప్రకారమే బిల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంతకుముందుకు 5% ఉండేది, ప్రజెంట్ 0% అయింది. ఇది కూడా సేమ్ 5% నుంచి 0%కి వచ్చిందండి. చిప్స్ అలాగే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దానిలో యూహెచ్టీ మిల్క్ వచ్చేసి 5% నుంచి 0%కి వచ్చిందండి. పన్నీర్ 5% నుంచి 0%కి వచ్చింది. చపాతీ, రోటీ, పరాటా ఇవన్నీ 5% నుంచి 0%. పిజ్జా బ్రెడ్, మిగతా బ్రెడ్స్ 5% నుంచి 0%కి వచ్చిందండి. ఇంతకుముందుకు ఉన్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ ఆటోమేటిక్గా అయిపోతుందండి యాజ్ పర్ న్యూ జిఎస్టీ నామ్స్ ప్రకారం. ఆ పేమెంట్ గేట్వేలో ఆల్రెడీ మైనస్ అయిపోతుందండి బిల్లో. ప్రజెంట్ మీకు 2 రూపీస్ తక్కువై 38 రూపీస్కి వస్తుంది. కొంత చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా అంతకి తెలియదు కరెక్ట్గా ప్రాపర్గా ఏ జిఎస్టీలో ఉందనేది. ఈ మధ్య పబ్లిక్ సూపర్ మార్కెట్ల కన్నా ఎక్కువ ఆన్లైన్ క్విక్ కామర్స్కి అలవాటు పడిపోయారు. బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, జియోమార్ట్ లాంటి క్విక్ కామర్స్ యాప్స్ నుంచి వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. ఆయా క్విక్ కామర్స్ కూడా పాత జీఎస్టీ ప్రకారమే బిల్ వేస్తున్నారు. కొత్తగా వచ్చిన స్లాబ్లను పట్టించుకోకుండా పాత ఎంఆర్పీ ప్రకారమే రేట్లు వేస్తుండటంతో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించినా ప్రజలకు మాత్రం ఆ బెనిఫిట్ అందడం లేదు. వ్యాపార సంస్థలు పన్నుల్లో తేడాలను అక్రమంగా సొమ్ము చేసుకోకుండా జీఎస్టీ కౌన్సిల్ కింద నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అనే సంస్థ పనిచేస్తుంది. అవసరమైతే నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తుంది. కానీ ఇప్పుడు ఆ అథారిటీ ప్రభావం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గినా ధరలు తగ్గడం లేదంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రతి వస్తువు మీద పాత కొత్త ధరలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసి విక్రయించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది కేంద్రం. జీఎస్టీ తగ్గింపు ధరకు కాకుండా ఎక్కువ ధరకు అమ్మితే మాత్రం ఫిర్యాదు చేయాలని తెలిపింది. జీఎస్టీ రేట్లు తగ్గించకపోతే నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన పేరు ప్రస్తావిస్తూ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ మాట్లాడటంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తాను టీవీలో లైవ్లో చూశానన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొందరు నిర్మాతలు తనను కలిసి టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని కోరినట్లుగా చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం మేరకు తాను ఆయన నివాసానికి వెళ్లి భోజనం చేస్తున్న సమయంలోనే సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించినట్లుగా చెప్పారు. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సీఎంకు చెప్పినట్లు తెలిపారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్ను కోరినట్లుగా వివరించారు చిరంజీవి. నగరంలో బతుకమ్మ వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఏటీసీలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే హైదరాబాద్ కూకుట్పల్లి కోర్టు ఆవరణలో న్యాయమూర్తుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి కోర్టు ఆవరణలో ఆడారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా కుకుట్పల్లి కోర్టు న్యాయమూర్తులు హాజరై వేడుకలను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ, దసరా వేడుకలను కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా నిర్వహించుకుంటామని చెప్పారు. కుకట్పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని మహిళలు చెప్పారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నట్లుగా అన్నారు. ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొంటున్న మా న్యాయమూర్తులకు, మా న్యాయవాద సోదరి సోదరుమణులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ స్వాగతం. మనం ఎవ్రీ ఇయర్ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి మీ అందరికీ తెలిసిందే. సో కావున దసరా నవరాత్రులలో భాగంగా బతుకమ్మ పండుగ అనేది స్త్రీలలో ముఖ్యంగా చాలా గొప్ప పండుగ. బికాజ్ పూలను పూజించడం అని అంటే ప్రకృతిని పూజించడం అని అంటే సాక్షాత్తు ఆ పూలను పూజిస్తే డైరెక్ట్ దైవాన్ని పూజించినట్టే అనుకొని ఈ బతుకమ్మ పండుగ సంబరాలు మనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాం. బతుకమ్మ సంబరాలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొని చాలా సంతోషంతో వాళ్ళు ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా శుభాభినందనలు. వాళ్ళకి అన్ని ఆరోగ్యాలు అన్నీ దేవుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహృదయ భావంతో తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. హైదరాబాద్ సెక్రటేరియట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు మంత్రులు సీతక్క, కొండ సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్ద ఎత్తున హాజరైన మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రులు సీతక్క, కొండ సురేఖ. మంత్రులతో పాటు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రమాదేవి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. పొన్నంగి సిన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పాల్గొన్నారు. 5వ రోజు అట్ల బతుకమ్మను పురస్కరించుకొని మహిళలంతా కలిసి తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చారు. డిఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ రాధికా గుప్తా బతుకమ్మ ఆడారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పాటలు, నృత్యాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాంబశివరావు, డిఈఓ విజయకుమారి, సిపిఓ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పప్పు ముద్ద చెయ్యాలే, కుంకుమ బొట్లు పెట్టాలే, పల్లెంలోన పెట్టి మొక్కాలే. మా